ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారికి ఒక టాప్ సీక్రెట్ అనేది బయట వస్తుంది. జాగ్రత్త. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఉండండి. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరి జీవితానికి సంబంధించింది ఏ విధంగా ఉంటాయి, అలాగే కన్యా రాశి వారు ఎటువంటి దేవారాధన చేయటం వల్ల ప్రతికూలతలను దిగమింగి వారి జీవితానికి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తారు కూడా, ఈ పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి చక్రంలో 6వ రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా ఏ విధంగా మార్చుకోవాలి అనేది చూద్దాం. ఇక ఈ వీరి యొక్క మేలు చేసే వ్యక్తి కలిగి ఉంటారు, జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అలాగే కన్యా రాశి వారి జాతకులు సాంకేతిక వైద్య విద్య ఎక్కువగా రాణించగలరు. చిత్త విచిత్రమైన వ్యాపారాల నుండి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే తన బాధను గురించి కావచ్చు, తమ నిర్వర్తించుకున్నటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకోవాలనే వీరి యొక్క సహానుభూతిని పొందుకొని ఎప్పుడూ కూడా కోరుకునే బాధలను ఎప్పుడూ కూడా మనసులో దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని అనిపిస్తుందో ఈ విషయాన్ని నిర్మానుస ఇతరులకు చెప్పిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తులు విభేదాలు కూడా వీరిని కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశికి కన్యా రాశి వారి యొక్క జీవితంలో చూస్తే గనక, ఈ రోజు మీ జీవితంలో గనక చూస్తే ఇరుగు పొరుగు రోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని మీరు చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. వారే వచ్చి మిమ్మల్ని శిక్షణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి, క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి పట్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయట ఒక చెడు ప్రచారం అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీరు సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అదేమిటంటే, అటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తారు. ఆ భగవానుని యొక్క మీ కృప కటాక్షాలతో వీరికి చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని, మీకు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించాలి. మీరు మిమ్మల్ని మీ క్షమాపణలో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు జూన్ 17వ తారీఖు మంగళవారం రోజు అనేది జరుగుతుంది. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తాయి. అంటే డబ్బు కొంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే
ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకి కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు చేతిలో కనిపిస్తుంది, వృధా చేసిన ఖర్చులు కాబట్టి త్వరలోనే మీరు బాధపడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో వెనక ముందు ఆలోచించుకొని ఖర్చు చేస్తూ ఉండాలి. ఇక బడ్జెట్తో వస్తుంది, అది అన్ని గత కొంతకాలంగా మీకు జీవితంలో ఉన్నారు. అటువంటి కస్టమర్లు వచ్చిన మీకు కానీ సక్సెస్ చేసే అటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేస్తారు. అయితే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి? ఆ సక్సెస్ చేసినంతగా ధనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వారి వ్యక్తులు మీ జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదురవ్వాల్సి వస్తుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసిన ఇతర పని చేసినట్లుగా గొప్ప అప్పులు చేసుకునే పై అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అంటే పని మీరు చేసిన మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన అయితే, ఒక సీక్రెట్ అయితే ఇదేనండి జరగబోయేది. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో గనక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నం అయితే సక్సెస్ కాబోతుందండి. ఇక మీరైతే గుడ్ న్యూస్ కూడా, ఈ రోజు మీరు అనేక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 80 నుంచి 70 ఏళ్ల పైబడిన ఒక చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తే ఫలితం కోసం నిర్లక్ష్య పడుతున్నారు. అయితే మీరు ఒక గుడ్ న్యూస్ ఈ రోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులు 70 నుంచి 80 ఏళ్ళు పైబడిన వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి, కన్యా రాశి వారి జాతకంలో జూన్ 17వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులు పాలు చేసే అటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఒక శత్రువు వల్ల మీకు చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. క్రమశిక్షణ అడిగే ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు. అది ఒక ఫలితాలు కన్యా రాశి వారికి నిత్యం కన్యా రాశి వారికి శని భగవాను ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానం ఇవ్వడం శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.